మరి యాదగిరిగుట్ట పట్టణంలో పాతగుట్ట చివరస్త నుంచి పాతగుట్ట వరకు రోడ్డు కటింగ్ కార్యక్రమం మరి గత ప్రభుత్వం 40 ఫీట్లు ఇటు 20 తీయాలని మరి ప్రపోజల్ ఉంది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు 25 అటు 25 తీస్తున్నారు. సరే, ఓకే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి వైటీడీఏ పరిధిలో మరి తెలంగాణ తిరుపతిగా రూపకల్పన చేసి మరి వాళ్ళ యాదగిరిగుట్ట పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏదైతే మరి మడిగలకు కానీ తర్వాత ఇండ్లకు కానీ మరి రోడ్డు కటింగ్లో పోయినటువంటి బాధితులందరికీ మరి నష్టపరిహారంతో పాటు ప్లాట్లు మరియు యాదగిరిగుట్ట దేవస్థాన పరిధిలో దుకాణాలు కూడా మడిగలు కూడా కేటాయించారు. మరి వారికి ఏ రకంగా గత ప్రభుత్వం కేటాయించిందో ఇప్పుడున్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం బి లైలయ్య గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ పాతగుట్ట ఏదైతే రోడ్డు బాధితులు ఉన్నారో వారికి కూడా అదేవిధంగా నష్టపరిహారం ఇచ్చి మడిగలు కానీ మరి మడిగలతో పాటు ప్లాట్లు మరి నష్టపరిహారం కేటాయించాలని మేము యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ యొక్క హామీని నిలబెట్టుకొని వారి బాధితులకు నష్టపరిహారం ప్లాట్లు ఇండ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి రేపు గురువారం నాడు మేము బాధితులతో పాతగుట్ట చివరస్తలో మరి రాసరోకో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపడతామని మేము కోరుతా ఉన్నాం. మరి ఇవాళ ఈరోజు కానీ రేపు కానీ ఒక 2 రోజులలో మీ యొక్క విధానం గత ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చి నిలబెట్టుకున్నదో మరి మీరు కూడా ఆ బాధితులకు ప్లాట్లు తర్వాత నష్టపరిహారం తర్వాత మడిగలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది 2 రోజులలో మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని మరి ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పాతగుట్ట నుంచి మన తెలంగాణ హోటల్ వరకు రోడ్డు డివైడ్ అవుతున్నది కాబట్టి చాలా డెవలప్మెంట్ అనేది చాలా స్వాగతించే విషయము. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా కావాలనే కోరుకుంటున్నాం మేము మా పార్టీ పరంగా కూడా. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఫస్ట్ నిరుద్యోగ సమస్య లేకుండా వేయాలి, ఉపాధిని దెబ్బతీయొద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా ఉపాధి అనేది దెబ్బతీయద్దు. మీరు రోడ్డు తీస్తున్నప్పుడు రోడ్డు డివైడ్ 25 పెట్టినప్పుడు కొందరు రోడ్డు బాధితులు అలా షాపు లేకుండా పోతుంది, వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏ అయితే షాపులు పోయిండో షాపుకు షాప్ ఇచ్చిండు, ఇల్లుకి ఇల్లు ఇచ్చిండు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, 3-4 రకాల బెనిఫిట్ చేసిండు కేసీఆర్లా కూడా మీరు కూడా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళకు కూడా అలాంటి భరోసా ఇచ్చి మీరు తీస్తే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ బతుకుదారి మొత్తం ఆగమైపోతుంది. ఇప్పటికే రోడ్ల పడి యాదగిరిగుట్ట అనేది వాస్తవానికి ఉపాధి లేక అన్నమో రామచంద్ర పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మాకు ఇండస్ట్రీ లేదు, ఓన్లీ ఒక దేవుడు నరసింహస్వామి తప్ప వేరే వ్యవస్థ లేదు. ఆ నరసింహస్వామి మీద బతుకుతుంది కావచ్చు, అక్కడ పోయే తొమ్మ మీరు తీసేస్తే వాళ్ళకు ఉపాధి దెబ్బయిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇంకేదన్నా ఉపాధి కల్పించి మీరు షాపులు తీస్తే బాగుంటుంది. గతంలో జరిగిన అభివృద్ధి ఎట్లా ఉందో కేసీఆర్ ఏ రకంగా చేసిండో ఆ రకంగా చేయాలని ఉన్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పాత లక్ష్మీనరసింహస్వామి నుండి యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీసు వరకు రోడ్డు వెడల్పు జరుగుతుంది. అది 30 ఫీట్లు అంటారు, 25 ఫీట్లు అంటారు, అది ఏదో కరెక్టు తెలియదు. అయితే చిన్న చిన్న వ్యాపారులు, చికెన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, చాయ్ హోటలు పెట్టుకున్న వాళ్ళు, బొమ్మల షాపులు పెట్టుకున్న వాళ్ళు అందరూ నష్టపోతారు. ఆ రోడ్డు పోటీ కొనుక్కున్న వాళ్ళంతా లక్షలు పెట్టి కొనుక్కురు, ప్లాట్లు కానీ భూములు కానీ. వాళ్ళకు ప్లాటు వాళ్ళు ఏదైతే ఇల్లు పోతుందో ఇల్లు అంతకు ఇల్లు ఇవ్వాలి, ప్లాట్ పోతే ప్లాట్ ఇవ్వాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇంత ముందుకున్న ప్రభుత్వం కంటే ఎక్కువ కట్టియాలని మేము కోరుతూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎటువంటి రూపాయి ఇవ్వకుండా ఇండ్లు కూడా కొడతాము, మేము భూములు గుంజుకొని రోడ్లు వస్తామంటే అది కాదు. ఇది కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బాధ్యత వాళ్ళకు నష్టపరిహారము ఈ 1 వంతున 3 వంతులు ఎక్కువ కట్టించినట్టు ఉండాలి. చిన్న చిన్న వ్యాపారులు మరి పొద్దంతా కష్టం చేసుకుంటే రాత్రికి పూటేలే వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకు నష్టపరిహారం కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మాది పాతగుట్ట రోడ్డుకు నివాసం ఉన్నాం. మేము ఎదురుగా షాప్ పెట్టుకున్నాం, చికెన్ షాప్ పెట్టుకున్నాం. అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. ఈ రోడ్డు కటింగ్ అని మా రేకులన్నీ తీసేపించారు. ఫస్ట్ ఇల్లు కూడా పోతుందని లోపల దాకా మార్కేసిర్రు 60 ఫీట్లని.
మాకు ఇల్లు పోతుంది, ఇప్పుడు షాప్ పోతుంది. మాకు జీవన ఇప్పుడు ఏంది ఆ పరిస్థితి, మాకేమన్నా ఇస్తారా చేస్తారా అని అంటే అది రోడ్డుకే ఉంది పోతుంది అని అంటున్నారు. ఏం సాయం చేయనని అంటున్నారు. నాకు 2 పిల్లలు, పిల్లలు ఇప్పుడు మా ఆయన ఆటో నడుపుతాడు కొండ మీద, నేను షాప్ చూసుకుంటా. మా 2 పిల్లలు మేము ఇప్పుడు ఆగం పరిస్థితి ఉన్నది. మాకు ఉండడానికి జాగా కూడా లేదు, బయట కూడా జాగా లేదు, నివాసం ఉండడానికి కూడా ఫ్లాట్ అనేది ఇల్లు అనేది ఏం లేదు మాకు. అదొకటే చిన్న రూము, ఆ రూము షాపు 2 అవుతున్నాయి. 60 ఫీట్లు అని చెప్పి 2 తీసేపిస్తున్నారు. ఇప్పుడు మేము మాకు ఎట్లనో మీరే ఇప్పుడు దారి చూపించాలి. Like and subscribe. Like and subscribe.